చంద్రబాబు నాయుడికి తనయుడు లోకేష్కి మధ్య చెడిందా? ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందా? లోకేష్ పట్ల బాబు నమ్మకం సన్నగిల్లుతోందా? చంద్రబాబు పట్ల చినబాబు అసంతృప్తిగా ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు కొన్నాళ్ల కిందట ఎవరైనా వేస్తే మీరెలా చూసేవారు? ప్రశ్నలు వేసిన వెధవని వెర్రోడివా అన్నట్లు చూసేవారు, అంతేకదా? ఇంతకీ విషయానికొస్తే చంద్రబాబు ఏకైక తనయుడు లోకేష్. ఆయన ప్రత్యక్షంగా పార్టీ వ్యవహారాల్లో పాలు పంచుకోవడం ఈ టర్మ్లోనే మొదలైంది. అంతకు ముందు కూడా లోకేష్ సలహాలు, సూచనలు బాబు పరిగణలోకి తీసుకున్నా నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశాక లోకేష్ పాత్ర కీలకంగా మారింది. పార్టీలోని నాయకులు కూడా ఆయన్ని నెక్స్ట్ సీఎం అన్న రేంజ్ లో డీల్ చేస్తున్నారు. ఇక లోకేష్ బాబు కూడా చురుగ్గా పార్టీ మీటింగుల్లో పాల్గొంటూ కార్యకర్తలకు, నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీలో లోకేష్ రోల్ అంతకంతకు ప్రధానంగా మారిపోతుంటే బయట పనిలేని కొందరు మాత్రం పసలేని పుకార్లు రేపుతున్నారు. వాటి ఫలితమే చంద్రబాబుకు, లోకేష్కు మధ్య మనస్పర్ధలు అన్న మీడియా వార్తలు. మట్టికి చెట్టుకి మధ్య కూడా గొడవ పెట్టగలరు ఇలాంటి పైత్యులు. నిజంగా ఏం జరగకున్నా కొందరు తమ ఇష్టానుసారం కథలల్లుతున్నారు. వీళ్ల ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్, పరుచూరి సోదరులు కూడా దిగదుడిపే. అంతటి టాలెంటెడ్ స్టోరీ రైటర్స్ వీళ్లు. ఈ మధ్య టీడీపీ నేతల మీటింగ్ ఒకటి జరిగింది. దాంట్లో లోకేష్ పాల్గొన్నప్పుడు విడుదల చేసిన ఒక ఫోటో నానా రచ్చకి కారణమైంది. డిప్యూటీ సీఎం చినరాజప్పని లోకేష్ తిట్టాడని గాలి కబుర్లు ప్రచారం చేశారు. కానీ నిజంగా అలాంటిదేం జరగలేదని ఒరిజినల్ వీడియో బయటపెట్టి నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కోవకి చెందేలా మరో దిక్కుమాలిన ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ అంటే గిట్టని వాళ్లు. మొత్తం 3 రోజులు టీడీపీ నేతల సమావేశాలు జరిగాయి. వాటిలో మొదటి రోజు నుంచి లోకేష్ పాల్గొనాలి. కానీ మొదటి 2 రోజులు చినబాబు పార్టిసిపేట్ చేయలేదు. చంద్రబాబే మీటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని మన శకుని మామల బ్యాచ్ చెలరేగిపోయింది. మీడియాకి ఎవ్వరూ ఊహించని కోణంలో కథల్నందించింది. చంద్రబాబు మీద అలిగిన లోకేష్ మీటింగ్ కి రాలేదని వాటి సారాంశం. పైగా ఈ మధ్య మరో మీటింగ్లో చంద్రబాబు, లోకేష్ పర్ఫార్మెన్స్ పై పెదవి విరిచారని ముక్తాయింపొకటి. మొత్తానికి మన మీడియా సాయంతో రోజంతా ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ లోకేష్ యాంటీ బ్యాచ్ అనుకున్నది సాధించింది. బాబుకి, చినబాబుకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్నంత సీన్ క్రియేట్ చేసింది. దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకున్న వారి సునకానందం మనమేమనగలం? కానీ అసలు జరిగిందేంటంటే లోకేష్ మొదటి 2 రోజుల మీటింగ్ కి రాలేదు, నిజమే. కానీ ఎందుకు రాలేదంటే ఆయన భార్య బ్రాహ్మణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కొడుకు పుట్టాక డెలివరీ అనంతరం కొంత జబ్బుపడ్డారు. అంతేకాక బ్రాహ్మణి కొన్ని నెలల క్రితం ఇంట్లో పడిపోవడం వల్ల గాయాల పాలయ్యారు. ఇలా ఆమెకి అప్పుడప్పుడు భర్త తన పక్కనుండడం అవసరమవుతోంది. మోరల్ సపోర్ట్ కోసం లోకేష్ ఆమె కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. మొదటి 2 రోజుల మీటింగ్ టైంలో కూడా జరిగిందిదే. భార్య అనారోగ్యం వల్ల బయటకు రాలేకపోయిన లోకేష్ పై నానా రకాల దుష్ప్రచారాలు చేయడం సదరు గాసిప్స్ పుట్టించిన వాళ్ల విఘ్నతకే వదిలేయాల్సిన విషయం. అంతేకాదు మీడియా కూడా ఇలాంటి ఏ ఆధారం లేని గాలి వార్తల ఆరాటంలో కొట్టుకుపోవడం మరింత విషాదం. అయినా చంద్రబాబు, లోకేష్ల మధ్య బంధం గురించి తెలుగువారందరికీ తెలిసిందే. అటువంటి వారికి ఈ మనస్పర్ధలు, తొక్క, తోటకూర, మసాలా వార్తలు మహా అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతాయేమో గాని సీరియస్ కంటెంట్ అయితే కాదు. మరి చాలా కష్టపడి తమ కుళ్ళు మెదళ్లు ఇలాంటి గాసిప్స్ కోసం మరింత కుళ్ళబెడుతున్న ఆ మహానుభావులే తాము చేస్తున్నది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.